అచ్యుతాపురం మండలంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. జంగులూరు జంక్షన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి యలమంచిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, విద్యా ప్రోత్సాహం వంటి సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రజా సంక్షేమమే ఆయన రాజకీయ సిద్ధాంతమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా సరే ఈరోజు రాజశేఖర రెడ్డిని దేవుడిగా గుండెల్లో కొలుస్తున్నారు. కారణం ఆయన ప్రజా ప్రస్థానం ద్వారా పాదయాత్ర చేసి చేవల్లి నుంచి ఇచ్చాపురం వరకు కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి 2.5 మాసాల్లో 1548 కిలోమీటర్లు, రోజుకి 20 కిలోమీటర్లు పైబడి పాదయాత్ర చేసి ప్రజల తాలూకు బాగోగులన్నీ కూడా తెలుసుకొని ప్రజలకి ఏది అవసరమో అదే మేనిఫెస్టో కింద రూపకల్పన చేసి కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా అయినటువంటి అవకాశం రాజశేఖర రెడ్డి గారికి కలిగింది. ఆయన వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అనే భేదం లేకుండా పార్టీ రహితంగా ఆయన అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడంలో కానీ, లేదా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడంలో కానీ, అందరికీ రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేసే విధానంలో కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసి అవి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆయన్ని చూసి ఉచిత విద్యుత్ అనేది మిగిలిన రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. ఆయన్ని చూసి ఒక డాక్టర్గా ఆయన ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ ఇచ్చి పేదలందరూ కూడా ప్రభుత్వ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేసుకుని క్యాన్సరు, అలాగే ఏవైనా హార్ట్ అటాక్స్ ఇలాంటివి ఏమున్నా సరే ఫ్రీగా చేసుకునే అవకాశం ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ప్రసాదించారు. అందులో భాగమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానిపై అధ్యయనం చేసి నరేంద్ర మోడీ కానీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఆరోగ్యశ్రీని కూడా ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇప్పటికి కూడా కొనసాగించే కార్యక్రమం పెట్టారు. అలాగే ఉచిత విద్యుత్ అనేది రైతాంగాన్ని ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని సంకల్పం ఏ ముఖ్యమంత్రికి రాలేదు. పాదయాత్ర చేసి సన్నకారు రైతు ఏ విధంగా ఉంటాడు, చిన్నకారు రైతు ఏ విధంగా ఉంటాడు, రైతు భరోసా కార్యక్రమాలు పెట్టాలి అని చెప్పి తెలంగాణలోను ఆంధ్రాలోను కూడా ఇప్పటికి కూడా రైతు భరోసాలు, అలాగే దేశం మొత్తం మీద రైతు భరోసాలు జరుగుతున్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష.